హస్తం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేద్దాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పంజా కల్పన గెలుపును కోరుతూ పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా పట్టణ అభివృద్ధి, త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల అభివృద్ధి, పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు. 9వ వార్డులో నెలకొన్న స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. అన్నదమ్ములకు, విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు, నా బాల్య మిత్రులకు, అలాగే మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. చేసిన సేవకి నాకు ఎదురు పోటీ లేకుండా చేయాలి, కానీ నా మీద కక్ష కట్టి పెట్టుబడి పెట్టి మరి నన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆయన గెలుపు కోసం పాటు పడితే ఆయన నా జీవితాన్ని నాశనం చేశారు, నా జీవితాన్ని కోల్పోయేటట్టు చేశాడు. ఆదరించి ఆశీర్వదించి మున్సిపాలిటీకి పంపిస్తే మీ అందరికీ సేవ చేస్తాను. నాకు దయచేసి ఒకే ఒక అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ళొచ్చి తీరుతాయి. మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఎప్పుడైనా అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం అధికార పార్టీలో ఉన్నాం, మరి వాళ్ళు గతంలో చేసిందే ఏం లేదు. ఇప్పుడు అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడే ఏం చేయలే. అధికారం లేనప్పుడు రేపు ఇల్లు పెట్టిస్తారా, లేకపోతే 3 నెలల్లో రాబోయే పెన్షన్లు పెట్టిస్తారా, రోడ్లు వేపిస్తారా, ఎన్నుకున్న ట్రాన్స్ఫార్మర్ సమస్య తీరుస్తారా, ఈ పైన పోయే లైన్లు తీపిస్తారా? దేనికి ఓటేయాలి? వాళ్ళకి దిష్టి బొమ్మని తెచ్చి మీ వార్డులో పెట్టుకోవడానిక? అంతకు మించి ఏముండదు. వేరే పార్టీ వాళ్ళకు ఓటేస్తే ఇప్పుడు ఏ పనులు కావాలన్నా కానీ తప్పకుండా చేపించే బాధ్యత నాది. ఇక్కడ ఒక కొన్ని రోజులు అంటే ఒక 2 వారాల కిందనే మార్కింగ్ కూడా చేసుకొని వెళ్ళినారు. ఈ కరెంటు స్తంభాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఈ 15-20 ఇక్కడ పెట్టించిన, మరి కోడ్ అయిపోగానే ఇమీడియట్గా స్తంభాలు ఇక్కడ వేస్తారు తప్పకుండా. ఇంకా ముఖ్యంగా ప్రధాన సమస్య ఈ ట్రాన్స్ఫార్మర్దే అని చెప్తున్నారు కాబట్టి కోడ్ అయిపోయాక ఫస్ట్ దీనిపైనే కాన్సన్ట్రేట్ చేసి దాన్నే తీపిస్తానని మీ అందరు కూడా మాట ఇస్తున్నా. ఇంకెక్కడ రోడ్లు అవసరం ఉన్నా, డ్రైన్లు అవసరం ఉన్నా, ఇంకా అందరికీ కలిపి అన్ని కమ్యూనిటీస్కి కలిపి ఒకటి హాల్ అడిగినారు, దాన్ని కూడా తప్పకుండా చేద్దాము. మరి మీరు అందరూ కూడా అధికార పార్టీ తరపున నిలబడ్డ పంజా కల్పన గారు కోటేసి గెలిపి తన ఆవేదనలో తను ఉన్నారు. ఎందుకంటే ఎవరికైనా చూసేటోళ్ళకి అనిపిస్తుండొచ్చు ఎందుకు చెప్తుండ్రని, కానీ అది బాధ పడ్డోళ్ళకే తెలుస్తుంది. తన బాధ అది అనుభవించిండ్రు కాబట్టి ఆ బాధని చెప్పుకున్నారు. ఇది తనకి ఏదున్నా కానీ ఇక్కడ అండగా నేను ఉంటా మీ అందరికి కూడా. కాబట్టి అధికార పార్టీ కోటేసి గెలిపియండి. ఏ గుర్తు మనది? చేయి గుర్తు. చేయి గుర్తు. చేయనివి చేసినామని, చేసినవి చేయలేదు అన్నట్టుగా చిత్రీకరించద్దు. ప్రజలందరూ కూడా ఎట్లాంటోలో, మన మాజీ గారు ఎట్లాంటోలో చూసినాకనే ఇంటికి సాగనంపిండ్రు. మళ్ళా వచ్చి కబుర్లు చెప్తే వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేసేది ఏం లేదు. అధికార పార్టీ మనది, ఇల్లు ఇచ్చేదైనా ఏదైనా చేసేది మనమే. మీరందరూ కూడా అభివృద్ధికి బాటేయండి, అధికార పార్టీకి ఓటేయండి. ఏ గుర్తు మనది? చేయి గుర్తు. మన అభ్యర్థి చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పదు ఓట్ల కోసమని, అయినా ఇవాళ తన ఆవేదన మీ ముందు వెలిపించింది. ఆ యొక్క ఆవేదనని గుర్తుంచుకోండి. అందులో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ఎంపీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క చెరువులు